జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా పర్యటించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆయన వైద్య సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. డెంగ్యూ వచ్చిన పేషెంట్లకు, ప్లేట్లెట్లు తగ్గుతున్న రోగులకు హై ప్రోటీన్ ఇచ్చే విధంగా న్యూట్రిషన్ను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి ఎలాంటి వైద్యానికి ఎంత ఛార్జ్ వేస్తున్నారో డిస్ప్లే చేయాలన్నారు. Principal and corresponding hospital staff. So government and the district administration is very serious on dengue and vector-borne diseases program kabatti. Immediately we are also had a coordination meeting last week and with all the hospital doctors andartho kuda and private hospitals varu kuda ee oka దీని మీద సీరియస్నెస్ యాక్షన్ తీసుకోమని ప్రపోజ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా వీఆర్ నౌ ప్రపోజింగ్ ప్రతి వార్డుకి ఎంతమంది డెంగ్యూ కేసెస్ ఉన్నాయి దానికి ప్రతి డాక్టర్ని ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 3 షిఫ్ట్స్కి. అండ్ దే విల్ ఆల్సో బీ మానిటరింగ్ దీస్ కేసెస్ స్పెసిఫికలీ. అంటే ఇది జనరల్ వార్డు కాబట్టి డిఫరెంట్ ట్రీట్మెంట్స్కి డిఫరెంట్ కేసెస్కి పేషెంట్స్ వస్తున్నారు కాబట్టి బట్ డెంగ్యూ కేసెస్ ఉన్న పేషెంట్స్కి ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రిన్సిపల్ గారికి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో స్పెషల్ డాక్టర్స్ ఫ్రమ్ హిజ్ ఓన్ డిపార్ట్మెంట్ విల్ బీ మానిటరింగ్ దేర్ ప్రోగ్రెస్ అండ్ బ్లడ్ ప్లేట్లెట్స్ కౌంట్ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ వారికి డైట్ ప్లాన్ ప్లస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తున్నాం. ప్రజెంట్ జిల్లాలో మెడిసిన్స్ అన్ని కూడా అడిషనల్ స్టాక్ కూడా ఉంది, మన దగ్గర బఫర్ స్టాక్ కూడా ఉంది. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ ద మెడిసిన్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే పేషెంట్స్ సరైన టైంలో రావాలి. సో ఇప్పుడు చూస్తే లాస్ట్ పేషెంట్ ఎవరైతే జాయిన్ అయ్యారో అతను హన్మకొండలో వెళ్ళాడు, మళ్ళీ మే